అలాంటి ఎన్నికల ముందు కుటుంబ ప్రభుత్వం అధికారం రాకముందు ఉద్యోగుల్ని ఫ్రెండ్లీ వాతావరణం తీసుకొస్తా ఉన్నారు. జగన్ కన్నా మించి సంక్షేమిస్తా అన్నారు. దాదాపు అధికారంకి వచ్చి 15 నెలల కాలం అయింది. ఎలా ఉంది ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? అంటే మీరు రోజు పేపర్లో చూస్తుంటారు ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. ఎన్నికల టైంలో చాలా చెప్పారు. గత ప్రభుత్వం ఉద్యోగులు ఇబ్బంది పెట్టింది, ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం, గౌరవప్రదంగా చూసుకుంటామని చెప్పారు. దాంతోపాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. ఈ 16 నెలలు అయింది ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన హామీలు పక్కన పెడితే ఉద్యోగులకు రెగ్యులర్గా రావాల్సినవి కూడా, అంటే డిఏలు కానీ ప్రమోషన్లు ఇలాంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ రావాల్సినవి కూడా సాధించుకోవడానికి ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు ఈరోజు కనపడుతుంది. ఇప్పుడు వరకు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. గతంలో ఎప్పుడు కూడా ఒక కరోనా టైంలో తప్ప, కరోనా టైంలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీజ్ చేసింది కాబట్టి అప్పుడు పెండింగ్ ఉన్నాయి డిఏలు. మిగతా ఎప్పుడు కూడా 4 డిఏలు పెండింగ్ ఉన్న చరిత్ర నాకు తెలిసి 25-30 ఏళ్ళు ఎప్పుడు లేదు. 4 డిఏలు పెండింగ్ ఉన్నప్పటికీ ప్రభుత్వం మొన్న ఏదో దీపావళికి ముందు దీపావళి గుడ్ న్యూస్ అని చెప్పారు అని చెప్పి దీపావళి ముందు 4 డిఏలు పెండింగ్ ఉంటే ఆయనకి ఆయన చెప్పాలని చంద్రబాబు సీఎం గారు చెప్పాలనే ఉద్దేశంతో మీ అందరితో పిలిపించి ఆయన అనౌన్స్ చేశారని చెప్పారు. అంటే డిఏ గురించి ఇంత హంగామా ఎప్పుడు చేయలేదు కదా. ఇప్పుడు 16 నెలలు డిఏ ఇవ్వలేదు. పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన టైం 2.5 సంవత్సరం దాటిపోయింది. పిఆర్సీ కమిషన్ వేయాలి, ఐఆర్ ఇవ్వాలి, పెండింగ్ బకాయిలు చాలా ఉన్నాయి. ఎన్నికల టైంలో పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పారు. వీటన్నిటి మీద ఉద్యోగులు ఆస్తా ఉన్నారు. ప్రభుత్వం హామీ ఇచ్చింది, 16 నెలలు అయింది, ఇంకా ఇస్తుందని 16 నెలలకు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టి, అంటే ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పండగ ముందు హడావిడిగా రాత్రి 10-11 గంటలకు ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘాలను అర్జెంటుగా రండి మీటింగ్కి మాట్లాడదామని చెప్పడము, మంత్రులు వచ్చి మాట్లాడడం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్లో మంత్రులు సుదీర్ఘంగా 4 గంటల పాటు మాట్లాడిన తర్వాత సీఎం గారి దగ్గర తీసుకెళ్లి సీఎం గారి దగ్గరతో చర్చ అంటే ఉద్యోగులందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ప్రభుత్వం చాలా చెప్పింది ఎన్నికల టైంలో, వాటిలో కొన్నన్నా న్యాయం చేస్తుంది, కొన్నిటినన్నా పరిష్కరిస్తుంది, కొన్నిటినన్నా ఉద్యోగులకు ఇస్తుందనే ఆశ ఉద్యోగులకు అందరికీ ఉన్నింది. తీరా చూస్తే ఏం చేశారు, ఒక డిఏ ఇచ్చారు. ఒక డిఏకి ఇంత హంగామా అనేది ఉద్యోగులు అందరిలో ఆశ్చర్యపోయారు. ఇంతకుముందు అన్ని ప్రభుత్వాలు డిఏ ప్రతి సంవత్సరం 2 డిఏలు ఇవ్వాలి, అన్ని ప్రభుత్వాలు డిఏలు ఇచ్చినాయి. కానీ ఎప్పుడు ఇంత హడావిడి డిఏ కోసం ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి మంత్రులతో గంటల తరబడి చర్చ, మళ్ళీ తర్వాత సీఎం గారితో చర్చ, డిఏ కోసం ఇంత హడావిడి ఎప్పుడు చేయలే. ఫస్ట్ టైం చూసింది ఉద్యోగులు. నిజంగా ఉద్యోగులు అంతా ఏం జరుగుతుంది ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. డిఏతో దీపావళి కుటుంబం అంతా హ్యాపీగా చేసుకున్నారు. ఆ డిఏలో కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ పెట్టారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని డిఏ బకాయిలని రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని చెప్పి, మళ్ళీ దాని మీద అంటే పండగ అయితే ఈ గడావిలోనే అడిగిపోయింది. అంటే డిఏ బకాయిలు ఇస్తారా రిటైర్మెంట్ టయానికి అని. పండగ వెళ్ళినాక ఆ పండగ సమయంలో అన్ని సంఘాలు, టీచర్ సంఘాలు, మేము అందరం కూడా తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యోగుల నుంచి, అంటే సంఘాలను పక్కన పెడితే ఉద్యోగుల్లో తీవ్రమైన చర్చ దీని మీద నడిచింది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చింది. అంతా ఉద్యోగులంతా తీవ్రమైన వ్యతిరేకత ఉందని ప్రభుత్వం గ్రహించి మళ్ళీ ఆ జీవోను సవరించి మళ్ళీ ఆ డిఏ బకాయిలు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏముంది, తర్వాత మళ్ళీ మా జీవో మార్చారు. దానికి దీనికి తేడా ఏంటి? అదే ఫస్ట్ ఇచ్చిన డిఏ జీవోలో డిఏ బకాయిలు, అంటే ఈ డిఏ ఇప్పుడు ఇచ్చిన డిఏ 2024 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన డిఏ, అంటే 2024 జనవరి 1 నుంచి మొన్న సెప్టెంబర్ వరకు, అంటే 21 నెలల బకాయిలు ఉద్యోగులకు రావాల్సినవి ఉద్యోగి రిటైర్ అయ్యే టైంలో ఇస్తామని చెప్పారు. రిటైర్ అయ్యేటప్పుడు అంటే ఇప్పుడు నాకు ఇంకా 20,000 సర్వీస్ ఉంది అనుకోండి, ఈ రోజు నాకు బకాయి ఒక 25,000 ఉంటే ఆ 25,000 ఈ రోజు ఇవ్వకుండా 20 ఏళ్ళ తర్వాత ఇదే 25,000 20 ఏళ్ళ తర్వాత ఇస్తారు. అంటే ఈ రోజు 25,000 ఉండే వాల్యూ 20 ఏళ్ళ తర్వాత 25,000 ఉండే వాల్యూకి ఏముంటుంది? అది చాలా నష్టపోతుంది ఉద్యోగులు. అందుకే ఉద్యోగులు తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దాన్ని ప్రభుత్వం గుర్తించి వ్యతిరేకత ఎక్కువ ఉందని గ్రహించి ఆ డిఏ జీవోను సవరించి మళ్ళీ డిఏ బకాయిలు 3 విడతలు ఇస్తామని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 26-27లో 10%, తర్వాత 30% 3 ఇన్స్టాల్మెంట్లు ఇస్తామని చెప్పారు. కొంతమంది ఉద్యోగ సంఘాలు ఏదో దీనికి సంబరాలు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది. ఇచ్చింది సంబరాలు ఎవరు చేయలేదు ఉద్యోగ సంఘాలు కూడా, వాళ్ళకు కూడా తెలుసు. అందరూ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా, అంటే సీఎం గారు చాలా కాలం 16 నెలల తర్వాత పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. ఇలాంటి టైంలో ప్రభుత్వాన్ని విమర్శించడం బాగోదు అనే ఒక అంటే వ్యతిరేకంగా మాట్లాడలేదు బాగుండదేమో అనే ఒక ఇదితో ఆగిపోయారు తప్ప వాళ్ళేం సంబరాలు చేసుకుని దీంతో పెద్దగా ఉత్సాహపడి ఏదో ఆనందం వ్యక్తం చేసిన సందర్భం అయితే లేదు. ఉద్యోగులందరిలో ఆవేదన ఉంది, ఉద్యోగ సంఘాల నాయకుల్లో కూడా ఉంది. అంటే గత నెలలో 9 నెలల క్రితం చూస్తే క్యాంటీన్ ఎన్నికల సమయంలో కూడా మీ మీద కేసు, లెక్కర్ సప్లై చేశారనేది. లెక్కర్ సప్లై చేసి క్యాంటీన్ ఎన్నికల్లో చేయాలని మీకు ప్లాన్ ఉంది? అది మీరు మీడియాలో చూసింటే, ఆ రోజు వచ్చిన వీడియోలు అన్ని కూడా చూసింటే అర్థమవుద్ది. అంతే
ప్రభుత్వం వేధించడానికి ఎంత ప్రయత్నం చేసిందో అని. మేము ఎంప్లాయీస్ మీటింగ్ పెట్టుకున్నాం, 120 నుంచి 150 మంది ఎంప్లాయీస్ వచ్చారు. అంతమంది ఎంప్లాయీస్కి 3 బాటిల్తో మేము మందు పార్టీ ఏర్పాటు చేయగలమా? సరే పోనీ మేము ఏర్పాటు చేసుకున్నా ఎవరైనా వచ్చే లోకల్ పోలీసు ఎక్సైజ్ పోలీసులు వచ్చి చెక్ చేసి పట్టుకోవచ్చు. మమ్మల్ని పట్టుకోవడానికి 7 ఎక్సైజ్ పోలీసుల నుంచి 50 మంది పోలీసులు రావాలనా? మాకంటే ముందే వచ్చి, అంటే మేము మీటింగ్ ఏర్పాటు చేసుకునేది 7:30 అయితే 6 గంటలకే వాళ్ళు లుంగీలు కట్టుకొని వచ్చి, అంటే ఏదో పెద్ద అంతర్జాతీయ స్మగ్లర్ని పట్టుకోవడానికి వచ్చినట్టు మారువేషాల్లో వచ్చి అంత అడావిడ్ చేసి ఎంప్లాయీస్ మీటింగ్ లో అంత అడావిడ్ చేసి, అంటే ఉద్యోగులను ఎవరు భయపెడుతున్నారు, ఎవరు భయానక వాతావరణం ఉంది అనేది ఆ ఇన్సిడెంట్ బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పేవాళ్ళు బయట మీడియా వాళ్ళు ఏమైనా అనుకోవచ్చు. కొంత మీడియా కూడా ఉంది, మేము మొన్న ఒక పత్రిక ఆయన రాశాడు, డిఏ కోసం ఉద్యోగులు రెచ్చగొడుతున్నామని. అంటే డిఏ ఇవ్వమని అడగడం కూడా తప్పే వాళ్ళ లెక్క ప్రకారం. ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినా కూడా ఏం మాట్లాడకుండా ఉంటే వాళ్ళు మంచి నాయకులు. ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఒక పార్టీకి తొత్తులు, వాళ్ళు ఉద్యోగులు రెచ్చగొడుతున్నారనే మాట. గతంలో అదే పత్రిక ఎన్నిసార్లు ఉద్యోగుల మీద తప్పుడు వార్తలు రాసి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసింది. అంటే ఉద్యోగులంతా సంతోషంగా ఉన్నారు, కొంతమంది నాయకుల వల్లే ఉద్యోగులు రెచ్చగొడుతున్నారు అనేది కొంత ప్రచారం. నాయకులు రెచ్చగొడుతున్నారా, ఉద్యోగుల్లోనే ఆ తీరని ఆవేదన ఉందా? ఉద్యోగులు అంత అమాయకులు కాదు కదా, నాయకులు రెచ్చగొడితే. అంటే ఇప్పుడు నేనేదో చెప్తే నమ్మి అరే కరెక్టే అనుకునేంత అమాయకులు ఉద్యోగులు ఏం చదువురాని వాళ్ళకి తెలియదా పరిస్థితి ఏంది? వాళ్ళకి గతంలో జీతాలు ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, జీతం 1వ తారీఖు పడడం లేదని. వాళ్ళకి తెలియదు, జీతం తీసుకునే వాటికి గతంలో ఎప్పుడు జీతం పడింది, ఇప్పుడు జీతం, ఈ రోజు ఎప్పుడు జీతం పడుతుంది తెలియదా? మేము చెప్పినంత మాత్రం నమ్మి రెచ్చిపోవడానికి వాళ్ళేం అమాయకులు కాదు కదా. మేం చెప్పినా వాళ్ళు పత్రికల వాళ్ళు ఏం చెప్పినా కూడా ఉద్యోగులంతా తెలివైన వాళ్ళే, వాళ్ళకి తెలుసు ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నది తెలుసు. సమయం వచ్చినప్పుడు, అంటే అందరూ బయటకు వచ్చి ప్రతిసారి బయటకు వచ్చి ప్రతి చిన్న అంశానికి బయటకు వచ్చి ధర్నా చేసి చేయరు కదా. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆవేశం ఖచ్చితంగా చూపిస్తారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ చాలా పెరిగిపోయింది, అది చేయడంలో కూడా వైఫల్యం చెందారంటారు. అదే నేను ఫస్టే చెప్పాను కదా, 2 అంశాలు గత ప్రభుత్వం మీద వ్యతిరేకత అవడానికి 2 అంశాలు. ఒకటి ఈ పేమెంట్స్ లేట్ అవ్వడము, బకాయిలు ఎక్కువైపోవడము, శాలరీ సరిగ్గా రాకపోవడము, ఈ 2 అంశాలు. అది ఉంది, అది ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది బకాయిలన్నీ చెల్లిస్తామని చెప్పి. వీళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆర్థిక శాఖ ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే పెండింగ్ బకాయిలు పాత ప్రభుత్వంలో 22,000 కోట్లు సుమారుగా, కొంచెం అంటే 22,000 కోట్లు. ఈ నిన్న సీఎం గారు మాట్లాడుతూ చెప్పింది మాట 34,000 కోట్లు బకాయిలు ఉన్నారు. అంటే గత ప్రభుత్వం 5 ఏళ్ళలో 22,000 కోట్లు బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం ఈ 16 నెలల కాలంలో 12,000 కోట్లు బకాయిలు పెట్టింది. మీరు పాతవి చెల్లించడం అట్లా పక్కన పెట్టండి, సరే పాతవి అట్లా పక్కన పెడితే మీ ప్రభుత్వంలో ఉన్న బకాయిలు లేకుండా ఎప్పుడు బిల్లులు పేమెంట్ చేయాలి కదా. ఏమన్నంటే పాత ప్రభుత్వం పెండింగ్ పెట్టి, పాత ప్రభుత్వమే పక్కన పెట్టి మీరు మీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ పెట్టకుండా మీరు పేమెంట్ చేయాలి కదా. పాత బకాయిలు చెల్లిస్తామన్నారు, సరే అది పక్కన పెట్టి మీరైనా మీరు చేసిందా? మీరు మళ్ళీ సంవత్సరం 16 నెలల్లో మీరు 12,000 కోట్లు బకాయిలు పెట్టారు. ఇంకా ఈ ప్రభుత్వం చేసింది ఉద్యోగులకు. గత ప్రభుత్వం కంటే బ్రహ్మాండంగా చేస్తాం, మిమ్మల్ని గౌరవంగా చూసి అట్లా ఇట్లా పాత ప్రభుత్వం రాసి రంపాన పెట్టింది మిమ్మల్ని అని ఎన్నికల టైంలో చెప్పారు. మీరేం చేస్తున్నారు? ఏ విషయంలో మీరు ఉద్యోగులకు గత ప్రభుత్వం కంటే బాగా చేసింది ఈ ప్రభుత్వం చెప్పమనండి. ఏమన్నా ఫస్ట్ సారికి శాలరీ ఇస్తున్నారు, మీకు సంబంధించి ప్రమోషన్ ఎవరికి ఇస్తుంది శాలరీ? అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు గత ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఎవరైనా అడగండి, ఖచ్చితంగా 1వ తారీఖు జీతం. మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ రాకపోయినా 1వ తారీఖు జీతం పడేది. ఈ ప్రభుత్వంలో 1వ తారీఖు వస్తుందని వాళ్ళు అడగండి. ఈ నెల ఇది పండగ నెల, దసరా పండుగ ఉన్నింది, అక్టోబర్ 2వ తారీఖు దసరా పండుగ. పండగ కూడా 1వ తారీఖు ఇవ్వలేదు, వాళ్ళకి 6వ తారీఖు ఇచ్చారు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కు. ఈ నెలలో 6వ తారీఖు జీతం వచ్చింది. ఎక్కడ ఇచ్చింది 1వ తారీఖు జీతం చెప్పమనండి. నేను మాట్లాడిన తప్ప చెప్పమనండి. ఊరికి అంటే వాళ్ళకి మీడియా ఉంది కాబట్టి మీడియా అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఏం చెప్పినా అది కరెక్ట్ అని జనం అనుకుంటారు, ఉద్యోగులు అనుకుంటారు అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు. ఉద్యోగులు అందరికీ తెలుసు ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేస్తున్నది. ఖచ్చితంగా అవకాశం వచ్చినప్పుడు